హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము హైటెక్ సిటీలో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది మెయిన్ కమాన్ అండి. కమాన్ చూసారు కదా, ఆ కమాన్ లోపలికైతే ఎంటర్ అవుదాం. ఎంటర్ కాగానే ముందు గోపురం కనిపిస్తుంది మనకు. చూడండి, గోపురం పైన కూడా అన్ని విగ్రహాలు ఇలా. ఈ గోపురం పక్కనే వెహికల్ పార్కింగ్ అయితే ఉంది, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సరే, గుడి లోపలికి అయితే వెళ్దాం. ఎంటర్ కాగానే ముందుగా మనకి అమ్మవారి దర్శనం ఇస్తుంది, పెద్దమ్మ తల్లి. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చూడండి, ఇది రేణుకా ఎల్లమ్మ గజస్తంభం గోపురం అండి. లోపలికి ఎంటర్ కాగానే ముందుగా నాగమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. ఇలా స్టెప్స్ దిగుతూ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నారా, తర్వాత రేణుకా ఎల్లమ్మని దర్శనం చేసుకోండి. మరి అమ్మవారి ఆదేశం ప్రకారం ప్రతిష్టాపన అయితే చేశారంట. చూడండి, ఆ గజస్తంభానికి శివుని 3వ కన్ను కూడా దర్శనం ఇస్తుంది మనకి. సో చూడండి, ఇది అర్ధనారీశ్వరుని టెంపుల్. చూడండి, ముందు నంది, తర్వాత ఇవి అమ్మవారి పాదాలు. నేను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఆ గోపురం పైన శివపార్వతుల ప్రతిమలు, అతను మాట, ఆమె అర్థం, కొటేషన్స్ కూడా చాలా బాగా రాశారు. గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు అయితే చేయాలంట అండి. ఆ గోపురం చుట్టూ మనకి విగ్రహ ప్రతిమలు కనిపిస్తాయండి. చూడండి, మీరు కూడా ప్రతి విగ్రహం ముందు కొటేషన్ ఇచ్చారు. దానిలో చాలా అర్థం ఉంది మనం ఆలోచిస్తే. అలా రౌండ్ వేస్తూ ఉంటే త్రిశూలం ఆకారం కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది త్రిశూలం. చూడండి, ఎక్కడ చూడలేని యాగశాల కూడా ఇక్కడ ఉంది. యోని రూపంలో ఉన్న యాగశాలను ఇక్కడ మనం చూడవచ్చు. మహాబలిపురం అనే ప్రదేశంలో ఆ అర్ధనారీశ్వర విగ్రహాన్ని చేయించారంట. ఇక్కడ 12 o'clock హారతి టైంకి ఉన్న భక్తులకి అర్చన అయితే చేస్తున్నారు ఆ అయ్యవారు. ఈ టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఇలా లైన్లో వెళ్ళైతే ఆ అర్ధనారీశ్వరుని దర్శనం చేసుకుందామా? సరే, వచ్చేసాము. అర్ధనారీశ్వరుని దర్శనం చేసుకోండి. సగం శివుడు, సగం పార్వతి, ఎక్కడా చూడలేని ఆ అర్ధనారీశ్వరుడు దర్శనం చేసుకున్నారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.